హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో అనేది కాశీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మేము న్యూఢిల్లీలో ట్రైన్ ఎక్కామండి. ఈ విధంగా బనారస్ చేరుకున్నామండి. బనారస్ అంటే వారణాసి అంటే బనారస్ అండి. ఈ విధంగా స్టేషన్ నుండి ఆటో పైన వెళ్ళామండి. అంటే ఈ కాశీనగరం అనేది ఒక పురాతనమైన నగరం అండి. అసలు ఈ కాశీనగరం అంటే జీవితంలో ప్రతి మానవుడు కూడా ఒకసారైనా దర్శించుకోవాలండి. కాశీనగరంలో ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలంటే తన ఆజ్ఞ లేదంటే మనం ఇక్కడికి రాలేము. తన ఆజ్ఞ ఉండబట్టే నేను కాశీ వరకు రాగలిగాను. సో అందుకే నా అదృష్టం కలిగిందేమో. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో, గంగాజలం, నది ప్రవాహ, బోటులు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఫైనల్గా ఘాటీకి వచ్చామండి. చూసారా, ఇక్కడ చాలామంది భక్తులు పరిపరి విధాలుగా ఘాటీ దగ్గర నడుస్తూ ఉన్నారు. మేము కూడా అలాగే ముందుకు వెళ్తున్నామండి. ముందున చాలా బోట్లు ఉంటాయంట. సో ఎక్కి వెళ్ళి గంగాజలంలో స్నానం చేసి దర్శనం చేసుకుందామని అలా వెళ్తున్నామండి ముందుకు. ఇలాగా గైడ్ లైన్స్ తీసుకొని ముందుకెళ్ళండి, ఫ్రీ బోట్స్ ఉంటాయి అని చెప్పాడు అనమాట. అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక బోట్ ఎక్కి అవతల వైపు ఘాటి అవతల వైపు స్నానాలు చేసుకుంటూ వచ్చి దర్శనానికి వెళ్తాం. ఇదేనండి గంగా ఘాటి. ఘాటి దగ్గరికి మేము వచ్చాము. ఇక్కడ స్నానం చేద్దామంటే బోట్లన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఒక దగ్గర డంప్ అయి ఉందండి. సో నాకు అంతగా అనిపించలేదు. సో అట్లా స్నానం చేద్దాం. అయితే ఘాటి దగ్గర చాలా బోట్లు ఉంటాయని మనం బోట్ బుక్ చేసుకోవాలి. లేదంటే షేర్ బోట్లు ఉంటాయి, ఒకరికి 100 రూపాయలు తీసుకుంటాడని. వారణాసి వచ్చి బోటింగ్ చేయకపోతే అస్సలు బాగోదండి. టోటల్గా ఈ బోటింగ్ షేర్లో వెళ్తే టోటల్గా మనకి ఘాటీలని చూపిస్తాడండి. కాశీలో ఉన్న 84 ఘాటీలు చూడాలనుకుంటే ఈ బోటు స్పెషల్గా బుక్ చేసుకున్న అయినా పర్వాలేదు. షేర్ బోట్ ఉంటాయి, షేర్ బోట్ అయినా మనం ఎక్కి ఘాటికి చూడొచ్చు. ఈ బోటింగ్ అనేది నేను గంగా నది ఘాట్ నుండి అస్సా ఘాట్ వరకు టోటల్గా చూపిస్తారండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బోట్పై గంగా నదిలో ట్రావెల్ చేస్తూ వారణాసి ఘాట్ చూస్తుంటే అదొక చాలా హ్యాపీగా అనిపించింది. అయితే బేసిక్గా పరమేశ్వరుడు అనుమతులు ఉంటేనే కాశీ నగరానికి రాగలం అంటారండి. ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ కాశీ విశ్వనాథ దర్శనం నాకు చాలా అదృష్టం కలిగింది అని భావిస్తున్నాను. ఈ గంగమ్మ తల్లి స్నానం నాకు ఒక అద్భుతం, అమోఘం. బేసిక్గా కాశీనగరం అంటే జీవితంలో ప్రతి మానవుడు ఒకసారి దర్శించుకోవాలని అంటారండి. ఆ దేవుడు ఆజ్ఞ లేనిదే ఇక్కడికి రాలేము. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ నాకు దక్కింది కాబట్టి కాశీ నగరాన్ని దర్శించుకోవడం అమోఘం. కాశీ అనేది మనం అనుకుంటే వెళ్ళలేమండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఆ పరమేశ్వరుని అనుమతి ఉంటేనే కాశీ నగరానికి రాగలుగుతాం. ఇలా బోటు పైన గంగా నదిపై ట్రావెల్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. సో నా కాశీ రావడం చాలా హ్యాపీ. చూసారా, టోటల్గా మనకు ఘాటీలని చూపిస్తారండి. చూడు, రాజా ఘాట్ ఇది. సో ముందుకెళ్తే చాలా చాలా ఘాటీలు ఉంటాయండి. ఆ ఘాటీలు మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడండి. మంచి వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేని వాళ్ళైతే మనకు అక్కడ నేమ్స్ రాసి ఉంటాయని మనం ఏం చదువుకోవచ్చు అనమాట. సో కాశీ నగరం అనేది ఒక అద్భుతం. చూడు, గంగా నది ఎలా ఉందండి. పడవ ప్రయాణం గంగా వాటర్లో ప్రయాణిస్తుంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఫైనల్గా నేను గంగలో స్నానం
పూర్తి చేసుకున్నామండి. ఈ కంప్లీట్గా బోటులో మాది షేర్ బోట్ కదండి, కంప్లీట్గా అందరూ స్నానాలు అయినాకే మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మనం ఏ ఘాటి దగ్గర బోట్ ఎక్కామో అదే ఘాటికి మళ్ళీ సాగనంపుతారండి. సో అందరూ కంప్లీట్గా గంగా స్నానం పూర్తయ్యాక మళ్ళీ యథావిధంగా బోట్ ఎక్కి మళ్ళీ అక్కడికే చేరుకుంటామండి. సో స్నానం అది కంప్లీట్ అయిపోయింది. మరి రిటర్న్ జర్నీలో మేము ఎక్కిన గంగా నది ఘాటి దగ్గరికి తిరిగి రిటర్న్ అయిపోయాము. స్నానం అయినాక ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి బయలుదేరామండి. సో ఇలా కాలభైరవ టెంపుల్కి వెళ్దామండి. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ దర్శించుకుందాం, తర్వాత మృత్యుంజయ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుందట, అక్కడికి వెళ్ళి దర్శించినాక అప్పుడు కాశీ విశ్వనాథ్కి కిత్నా బాయ్ మనం కాలభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది కాలభైరవ టెంపుల్ ఎంట్రన్స్ ఇదేంటి కాలభైరవ ఎంట్రన్స్. మనం ఫస్ట్ కాలభైరవుని దర్శించినాక తర్వాత మృత్యుంజయ టెంపుల్కి వెళ్తాం, తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్తాం. ఫస్ట్ అయితే కాలభైరవ టెంపుల్లో దర్శనం చేసుకోవాలండి. ఈ దర్శనం చేసినాకే కాశీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళాలంట. సో మనం కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి, అయితే మేము వెళ్ళిన రోజు అనమాట ఏకాదశి అవ్వడం, నెక్స్ట్ హోలీ అవ్వడం, ఆ టెంపుల్ చాలా క్రష్ ఉందండి. ఫైనల్గా కాలభైరవ టెంపుల్కి వచ్చేసాం. చూసారా, చూసేయండి మీరు కూడా. ఫైనల్గా కాలభైరవ టెంపుల్ దర్శించుకోవడం అయిపోయింది, కంప్లీట్. బయటకు వచ్చేసాం. ఫోటోలు మాకు తీయట్లేదు, ఫోటో మమ్మల్ని తీయనివ్వట్లేదు, ఆడెలాడు ఫోన్. ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దర్శించుకోవచ్చు. పక్కన సీతలాదేవి టెంపుల్ కూడా ఉంటుంది, మీరు కూడా దర్శించుకోండి. కాలభైరవ టెంపుల్ ఆపోజిట్లో మృత్యుంజయ టెంపుల్ ఉంటుందండి, స్ట్రైట్గా గల్లీలో. సో ఇప్పుడు మేము మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాం, మీరు చూడండి. అయితే టోటల్గా టెంపుల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి, దగ్గరలో వాకబుల్గా వెళ్ళొచ్చు. అలా ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాం, కానీ లోపల ఫొటోస్ గట్రా ఏం తీయనవట్లేదు. మహామృత్యుంజయ మందిర్లో ఒక పురాతనమైన బావి ఒకటి ఉంటుందండి. ఆ బావిలో నీటిని తాగితే ఒంట్లో ఉన్న సర్వ రోగాలు కూడా నయమవుతాయని చెప్పి ప్రతి ఒక్కరు తాగుతారండి. ఇదే అండి మృత్యుంజయ టెంపుల్. లోపలికి నాట్ అలౌడ్ ఫోన్లు, బయట నుండి మీకు చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత రద్దీగా ఉందో. అయితే ఫోన్ లోపలికి తీసుకెళ్ళవనండి, బయట నుండి మీకు అవుట్ఫుట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్దామండి. గేట్ నెంబర్ 4 దగ్గరికి వచ్చాము. ఇక్కడికి టికెట్ కౌంటర్ ఉంటుందండి. టికెట్ కౌంటర్ దగ్గర మీరు టికెట్ తీసుకుంటే డైరెక్ట్ లోపలికి పంపిస్తారండి, క్యూ లైన్లో కాకుండా. సో లోనికి ఫోన్స్ తీసుకెళ్ళవరు కాబట్టి మీకు బయట నుండి తీసి చూపిస్తున్నానండి. ఇలాగ ఉంటుందండి కాశీ విశ్వనాథ్ టెంపుల్. నేను గేట్ నెంబర్ 4 ఎంటర్ అయ్యానండి. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక జస్ట్ అలాగ మీకు చూపించాలనేసి బయట నుండి వీడియోస్ తీసి చూపిస్తున్నానండి. ఇలా ఉంటుందండి. అయితే ఫస్ట్ గేట్ నుండి అవుట్ఫుట్ ఎలా ఉంటుందంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. పైన చూస్తే చాలా చాలా బాగుంటుంది. మనం దర్శనం అయినాక గేట్ నెంబర్ 1 నుండి చూపిస్తే ఇలా ఉంటుందండి. అన్నపూర్ణాదేవి టెంపుల్ వెళ్తున్నాం, చూడండి క్యూ లైన్లో ఎంత లోడుగా ఉంది. కాశీ విశ్వనాథుడు దర్శనం అయినాక అన్నపూర్ణాదేవి టెంపుల్ దర్శనానికి వెళ్ళామండి. చాలా క్యూ లైన్ మేమైతే. సో ఈ దర్శనం కంప్లీట్ అయినాక అన్నపూర్ణ ట్రస్ట్ అనేసి 24 గంటలు మనకి తిరుపతిలాగా అన్నదానం పెడతారండి. తెలుగు వాళ్ళకి అందరికీ ఉందండి. 24/7 365 days భోజనం అయితే ఫ్రీగా పెడతారండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే హోమ్ ఫుడ్ తిన్నట్లు అనిపించింది. చూసారు, చాలా బాగుంటుంది ఫుడ్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మేము మిస్ కావద్దు.
ఫైనల్‌గా అంతా కంప్లీట్ అయినాక రిటర్న్ అయిపోయామండి.